అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు. గత సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. ఇప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శ్రమ దినాలలో ఆయనకు చేసినటువంటి గురి చేసినటువంటి వేదన అంతా ఇంతా కాదు. గుడ్ ఫ్రైడే అంటే అదేదో పండగ అన్నట్లుగా మనం భావిస్తున్నాం. కానీ వాస్తవానికి మన కోసం యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారు. ఆయన సిలువలో త్యాగం చేశారు. ఆయన చనిపోతూ కూడా వీరిని క్షమించండి అని యేసు ప్రభు వారిని హింసించిన వారిని కూడా క్షమించమని కోరారు. అంతటి త్యాగమూర్తి. మనకి చిన్న గాయం చేసిన వారిని మనం క్షమించలేకపోతాం, వారిని దూషిస్తూ ఉంటాం. అలాంటిది యేసుప్రభు వారు ఎంతోమందిని వారి హస్తాలతో స్వస్థపరిచారు. గుడ్డి వారికి చూపునిచ్చారు. అలాగే ఎంతోమందికి రోగులను స్వస్థపరిచారు, కుష్ఠరోగులను స్వస్థపరిచారు. యేసుక్రీస్తు వారికి సిలువ వేయడానికి బలమైన కారణం ఆయన చేసిన బోధనలు. ఆయన మనం అనుకుంటున్నట్లుగా తప్పుడు బోధనలు చేయలేదు. ఆయన చేసిన కేవలం ఏకైక బోధన ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి, క్షమ, కరుణ, దయ, మీ పొరుగువారిని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అన్నారు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చేశారు. ఆయన శక్తివంతమైన దేవుడు కనుక ఆయన చేతులతో ఎంతోమందికి స్వస్థతను దయచేశాడు. ఎంతోమంది మతానికి సంబంధించిన వారు, అలాగే రాజకీయ నేతలు, పరిపాలిస్తున్న ప్రజానాయకులు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతోమంది దూషణలు చేసి ఆయన సిలువ వేశారు. అందువలన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు.